నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున నేను ఒక 3 పరిహారాలను చెప్పబోతున్నాను. ఖర్చు లేని చాలా చిన్న పరిహారాలు, అతి శక్తివంతమైన పరిహారాలు. ఈ 3 పరిహారాలు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటన్న విషయాలన్నీ కూడా వీడియోలో చెప్తానండి. ఈ మూడిట్లో 3 చేయగలిగితే 3 చేయండి, లేదా 2 అయినా లేదా 1 అయినా సరే ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. ఎన్నో రోజుల నుంచి మీకు పనులు ఆగిపోయాయి. మీ మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరటం లేదు. అలానే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి కావాలన్నా, మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే ఆ ఆటంకాలు తొలగిపోయి డబ్బు పెరగాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగి ఇబ్బంది పడుతున్నా, మీకు ధన సంపాదన పెరగాలన్నా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీకు అన్నీ కూడా జరుగుతాయి. అలానే మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి. మీ మనసులో ఉన్న తీరని కోరిక కోసం కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఈ పరిహారానికి వాడే ఆ పదార్థాలకు సంబంధించిన గ్రహ దేవతలు వారు మనకు సహకరించినప్పుడు ఖచ్చితంగా పనులు పూర్తవుతాయి. ఆ గ్రహాల అనుకూలత కోసం మీరు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం చేస్తూ ఇప్పుడు చెప్పుకునే ఇలాంటి పరిహారాలు కనుక మీరు చేస్తూ ఉండండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలానే కొందరు అంటున్నారు, మీరు చెప్పిన పరిహారాలు మాకు బాగానే పనిచేస్తున్నాయి, మార్పు కూడా కనపడుతుంది అని అన్నవారు కూడా ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నిసార్లు చేసినా కానీ పరిహారం తీరడం లేదంటే మనం ఎదుటి వారి మీద ద్వేషంతోనూ పగతోనూ లేదంటే సరదా కోసం చేస్తే ఇక్కడ నేను చెప్పిన పరిహారాన్ని ఏదోలే చేసేద్దాంలే అని మాత్రం చేయకండి. అలా చేస్తే కనుక ఫలితం రాదు. అలానే చెప్పుకున్న ఈ పరిహారానికి వాడవలసిన పదార్థాలు చెప్పుకున్న టైం కాకుండా వేరే టైంలో కనుక మీరు చేస్తే రిజల్ట్ రాదు. ఇక్కడ చెప్పే పరిహారాన్ని ఏదైనా పరిహారాన్ని చెప్పినప్పుడు ఒక నమ్మకం పెట్టుకొని మీరు చేయండి. మీ మీద నమ్మకం లేకపోయినా, పరిహారం మీద నమ్మకం లేకపోయినా కానీ చేసినా కానీ రిజల్ట్ ఉండదు. మరి ఏ రకంగా చేయాలి పరిహారం అనేది చూద్దామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ పరిహారాన్ని చూసేవారు కనీసం ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్లో అనేక సమస్యలకు తగిన పరిహారాలు, పూజలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారం కానీ లేదా పూజను కానీ ఎంచుకొని ప్రయత్నించండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ALL అనే ఆల్ అనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేదంటే ముఖ్యమైన విషయాల మీద మీరు కొన్ని మిస్ చేసుకోవచ్చు. కుదిరితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు చెప్పుకొని ఈ 3 మీకు కుదిరింది చేయండి. జాతకంలో ఎవరికైతే రవి బలహీనంగా ఉంటాడో, గురువు బలహీనంగా ఉంటాడో, అలానే కుజుడు బలహీనంగా ఉంటాడో, వాటి వల్ల జీవితంలో అనేక సమస్యలు, అలానే దాంతో పాటుకొని ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పని ముందుకు వెళ్ళకపోవడం, అన్ని ఆటంకాలు వచ్చి సగం పనులే అవుతాయి. బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తుంటాయో ధనానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి దాంతో పాటుకుని. ఈ 3 గ్రహాల నుంచి ఇలాంటి సమస్యలు వస్తుంటే కనుక ఎవరైతే ఈ విషయాల మీద బాధపడుతున్నారో తప్పకుండా ఈ పరిహారాలు చేసుకోండి. ఈ 3 గ్రహాలకు కలిపి ఇక్కడ పరిహారం చేస్తున్నాం. ఇది ఆడవాళ్ళైనా మగవారైనా చేయొచ్చు. కానీ ఆడవారికి సంబంధించిన నెలసరి వచ్చినప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని. అలానే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరడానికి కూడా మార్గాలు దొరుకుతాయి ఈ పరిహారం చేసుకోవడం వల్ల. మీరు వేరే పరిహారాలు చేస్తూ కూడా ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే కొంతమంది అడుగుతున్నారు కదా, మేము వేరొక పరిహారాన్ని మీరు చెప్పే రోజున చేస్తున్నామండి, మరి ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాన్ని అదే రోజున చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఆహార నియమాలంటూ కూడా ఏమీ లేవు. మరి పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాం. దానికి కావాల్సింది మొదటగా చూసుకున్నట్లయితే గోధుమలు, బెల్లం, పసుపు కొమ్ములు, అలానే ₹1 కాయిన్ లేదంటే కాపర్ కాయిన్ దొరికితే కనుక మరీ మంచిది. కాపర్ కాయిన్ లేకపోతే ₹1 కాయిన్నే వాడండి ఇక్కడ పరిహారానికి. ఒకవేళ మీ దగ్గర కాపర్ కాయిన్ ఉంటే కనుక ₹1 కాయిన్ వాడాల్సిన అవసరం లేదండి. ఇక ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజున చేసుకోవాలి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏ గదిలోనైనా సరే మీరు ప్రశాంతంగా ఉన్న గదిలో కూర్చొని పరిహారం చేయండి. ఈ పరిహారానికి కావాల్సింది ఒక ఎర్రటి క్లాత్ అవసరం ఉంటుంది. కేవలం ఎరుపు క్లాత్ మాత్రమే కావాల్సి ఉంటుంది. ఈ ఎరుపు క్లాత్లో ₹1 కాయిన్ కానీ లేదంటే మీ దగ్గర ఉన్న రాగి కాయిన్ కానీ ఉంటే పెట్టండి. ఈ పరిహారానికి పూజలు, పునస్కారాలు, మంత్రాలు ఇలాంటి ఏమీ ఉండవు, కేవలం నమ్మకం మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు తీసుకున్న ఒక 5 పసుపు కొమ్మలు పెట్టండి.
ఈ 5 పసుపు కొమ్మల్ని క్లాత్లో పెట్టండి. అది కూడా విరగని పసుపు కొమ్మలే తీసుకోండి. విరిగిన పసుపు కొమ్మలు మాత్రం పెట్టకండి. ఒక 5 పెట్టండి. ఒక చిన్న బెల్లం ముక్క కూడా పెట్టండి. బెల్లం ముక్క పెట్టి చక్కగా మూట కట్టేసేయండి. మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ మనసులో ఉన్న కోరిక తీరాలి అని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకొని చెప్పుకోండి. ఇక దీన్నంతా కూడా మొత్తం తీసుకువెళ్ళి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో, రోడ్డు పక్కన కావచ్చు, ఎక్కడైనా సరే పాతి పెట్టి ఇంటికి వచ్చేయండి. అయితే ఈ పని చేసేటప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. అంటే మీరు పాతి పెట్టేసి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాతనే మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మీరు పాతి పెట్టేటప్పుడు మీ కోరిక చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాతనే మీరు పాతి పెట్టండి. ఈ పరిహారాన్ని మీరు ఒక్క శుక్రవారం చేసుకుంటే సరిపోద్ది. పదే పదే చేయాల్సిన అవసరం లేదండి. అంటే ప్రతి శుక్రవారం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క శుక్రవారం చేస్తే చాలు. ఈ పరిహారం చేసినప్పుడు మీ గురుబలం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు మీరు ఏది కోరుకుంటే ఆ కోరికలో ఉన్న శక్తి మీకు వస్తుంది. ధన మార్గాలు తెలుస్తాయి. దీన్ని ఒక్కసారి ప్రయత్నించండి, సరిపోతుంది. అలానే మరొక పరిహారం కూడా చూద్దాం. ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. అప్పులు తీసుకున్నారు. ధనం రావడానికి మీకు చాలా వరకు కష్టంగా ఉంటుందనే వారికి ధన రాబడి పెరగడానికి కూడా ఈ పరిహారం అంత బాగా పనిచేస్తుందని. దానికని మీరు ఏం చేస్తారంటే ఒక 5 రూపీ కాయిన్, ఓన్లీ ఒక 5 రూపీ కాయిన్ మాత్రమే తీసుకోండి. గురువారం సాయంత్రం ఎక్కడైనా సరే అరటి చెట్టు ఉంటే కనుక అరటి చెట్టు మొదట్లో పాతి పెట్టండి. ఆ అరటి చెట్టు మీ ఇంట్లో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, తోటలో ఉన్నా, ఎక్కడైనా పర్వాలేదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా అక్కడ మట్టి తీసి ఆ మట్టిలో 5 రూపాయల నాణెం పెట్టేసి నమస్కారం చేసుకుని నా సమస్య నుంచి నేను బయటపడాలి అనుకుని వచ్చేయండి. ఇక ఆర్థిక సమస్యలు అనేవి మెల్లమెల్లగా తొలగిపోతే మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు. దీన్ని గురువారం సాయంత్రం చేయాలి ఈ పరిహారాన్ని. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలండి. కాకపోతే వీటిలో చాలా వరకు శక్తి అనేది దాగుంటుంది. ఆ శక్తిని మనం పట్టుకుంటే కనుక మనంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరని చెప్పుకోవచ్చు. చిన్న పరిహారం అని మాత్రం మీరు తక్కువగా చూడకండి. ఈ పరిహారాన్ని మిగతా సమయంలో మాత్రం చేయకండి. సాయంత్రం సమయంలో 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలోనే చేయాలి. మీకు గురుగ్రహ బలహీనంగా ఉంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. ధనం రావడానికి మార్గాలు తెలుస్తాయి. ఇలా మీరు ఒక గురువారం రోజున చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే గురువారం పాతి పెట్టిన 5 రూపాయల కాయిన్ని తీసుకురావాలా అని అడుగుతారేమో. మీరు ఎక్కడ పాతి పెట్టారో అక్కడే మట్టిలోనే ఉండిపోవాలి. దీన్ని ఎక్కడైనా చేయొచ్చు. ఇది చాలా తేలికైన పరిహారం అండి. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాల వల్ల పనులు జరగడం లేదు, ఏదో ఒకటి ఆటంకాలు వచ్చి, అంటే గురుబలం లేనప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా తొలుగుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అలానే మరొక పరిహారం కూడా చూద్దాం. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు, గొడవలు, ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత ఎవరో ఒకరి వల్ల ఆగిపోవడం, ఇలాంటివి జరుగుతుంటే మీరు ఏం చేస్తారంటే గోధుమలు ఒక 1/2 కేజీ తీసుకోండి. అలానే 1 కేజీ బెల్లం కూడా తీసుకోండి. అంటే ఒక 1/2 కేజీ కానీ లేదంటే కేజీ బెల్లం కానీ తీసుకోండి. ఈ బెల్లాన్ని అలానే ఈ గోధుమల్ని ఏదైనా ఒక గుడికి వెళ్ళండి. గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి, ఏ దేవాలయమైనా పర్వాలేదండి, ఆయనకి దానంగా ఇచ్చేసేయండి బ్రాహ్మణుడికి. ఇది ఆదివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు. దీనివల్ల మీకు సూర్యబలం పెరుగుతుంది. సూర్యబలం పెరగడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. ప్రతి ఆదివారం చేయొచ్చు, ఓపికను బట్టి చేయొచ్చు. ఇలా మీరు చేసుకోవడం వల్ల చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏవైతే వస్తున్నాయో అవి తగ్గిపోతాయి. పనులన్నీ కూడా పూర్తవుతాయి. మరి వాటిని ఏ రకంగా ఇవ్వాలండి అని అంటారేమో. ఒక చిన్న విస్తర్లో ఒక 1/2 కేజీ గోధుమలు పెట్టి, ఒక 1/2 కేజీ కానీ 1 కేజీ కానీ బెల్లం పెట్టి దేవాలయంలో ఉన్న బ్రాహ్మణుడి చేతిలో పెట్టేసి నమస్కరించుకోండి. ఈ రకంగా చేస్తూ ఉండండి. ప్రతి ఆదివారం చేస్తూ ఉండండి. మీ పనులు పూర్తయ్యే వరకు గోధుమల్ని వారం వారం దానంగా ఇస్తూ ఉండండి. ఖచ్చితంగా పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 చిన్న పరిహారాల్ని మీ వీలును బట్టి, మీరు చేయగలిగే దానిని బట్టి ఈ 3 ఏదో ఒకటి ఎంచుకొని తప్పకుండా ప్రయత్నించండి. లేదంటే 3 చేయగలుగుతాము అంటే కనుక 3 అయినా సరే చేయండి, లేదా 2 అయినా చేయండి. ఖచ్చితంగా పరిపూర్ణమైన ఒక నమ్మకంతో, విశ్వాసంతో కనుక మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. తప్పకుండా విశ్వాసంతో మీకున్న సమస్యలను బట్టి ప్రయత్నించి చూడండి. మార్పులను అయితే చూస్తారు. మీకు వచ్చిన మార్పులను తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకు ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే
ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.